ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటారు పెద్దలు. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఏ విద్యార్థి నాయకులైతే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి యూనస్ ను గద్దెనెక్కించారో ఇప్పుడు అదే ప్రభుత్వం వారి పాలిట మృత్యుపాసంగా మారుతోంది. అందుకే మరోసారి బంగ్లాదేశ్ రావణ కాష్టంలా మండుతోంది. అక్కడి ప్రముఖ యువనేత హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ దారుణ హత్య ఇప్పుడు ఆ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఢాకా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న హాదీని ఎన్నికల ప్రచారంలో కాల్చి చంపడం కేవలం హత్య మాత్రమే కాదు, ఒక రాజకీయ కుట్ర అనే అనుమానాలు బలపడుతున్నాయి. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ హత్య వెనుక స్వయంగా తాత్కాలిక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు రావడం. ఆ విషయాన్ని హాదీ సోదరుడు నేరుగా మీడియా ముందుకొచ్చి యూనస్ పై ఆరోపణలు చేశాడు. యూనస్ గారు, నా తమ్ముడిని మీరే చంపించారు అని గొంతెత్తి చాటడం సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ హత్య వెనుక భారత హస్తం ఉందని సాక్షాత్తు బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు మహమ్మద్ యూనస్ గత 2-3 రోజులుగా విషం చెబుతున్నాడు. అయితే గతేడాది షేక్ హసీనాను నియంత అంటూ తరిమి కొట్టిన జంజీ యువకులు ఇప్పుడు యూనస్ రూపంలో మరో నియంత ఆవిర్భావానికి కారణమయ్యారు. హాదీ హత్యను సాకుగా చూపి వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను రద్దు చేయడానికి యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు హాదీ హత్య వెనుక యూనస్ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే హసీనాకు పట్టిన గతే మీకు పడుతుందని, దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందని హాదీ అనుచరులు హెచ్చరిస్తున్నారు. నిజానికి బంగ్లాదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా కుప్పకూలింది. ఒక ఉద్యమకారుడికి రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? హాదీ తీవ్రవాద భావజాలం ఉన్న నాయకుడే అయినప్పటికీ అతన్ని చంపి ఆ నేరాన్ని వేరే వాళ్లపై నెట్టివేయాలని ఎందుకు చూస్తున్నారు? సొంత దేశంలో భద్రత కల్పించలేక అధికారాన్ని కాపాడుకోవడం కోసం యూనస్ ప్రభుత్వం దిగజాడు రాజకీయాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. హాదీ హత్యతో రగిలిన మంటలు ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు. ఇది యూనస్ ప్రభుత్వ పతనానికి నాంది పలకనుందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయ హత్యలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు మత ఛాందసవాదం పడగ విప్పి అమాయకులను బలిగొంటోంది. డిసెంబర్ 18న బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాలో జరిగిన ఘోరం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. దీపు చంద్రదాస్ అనే 25 ఏళ్ల హిందూ యువకుడిని దైవదూషణ అనే నిరాధారమైన ఆరోపణతో ఒక మూక అత్యంత కిరాతకంగా చంపేసింది. అతన్ని చితకబాది చెట్టుకు కట్టేసి బతికుండగానే నిప్పంటించి చంపారంటే అక్కడ మైనార్టీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక హత్య కాదు, మైనార్టీలను భయభ్రాంతులకు గురిచేసే ఒక ఉగ్ర చర్య. ఈ అమానుష ఘటనపై భారత భగ్గుమంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ నిరసనలు జరిగాయి. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మనం బంగ్లాదేశ్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని, వారి విషం చిమ్మే బుద్ధిని ఖచ్చితంగా ప్రస్తావించి తీరాలి. తమ దేశంలో ఒక హిందూ యువకుడిని దారుణంగా చంపితే దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత వదిలేసి భారత్ నిరసన తెలపడంపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతటితో ఆగకుండా ఉస్మాన్ హాదీ హత్య వెనుక కూడా భారత్ హస్తం ఉందంటూ కొన్ని ఛాందసవాద వర్గాలు, రాజకీయ నాయకులు అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టారు. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది కాబట్టి భారత్ పగతో ఇలాంటి హత్యలు చేస్తుందంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అర్థరహితమని భారత్ ఖండించింది. తమ ప్రభుత్వ వైఫల్యాలను, అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి పక్కనే ఉన్న భారత్ ను విలన్ గా చూపించే పాత చింతకాయ పచ్చడి వ్యూహాన్ని యూనస్ ప్రభుత్వం సహా అక్కడి రాడికల్ భావజాలపు పార్టీలు అమలు చేస్తున్నాయి. హాదీని చంపింది అక్కడి అంతర్గత శక్తులే అని తెలిసినా ఆ నిందను భారత్ మీదకు నెట్టి ప్రజల్లో భారత్ వ్యతిరేకతను పెంచాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. దీపు చంద్రదాస్ హత్యపై కనీస విచారణ జరపని ప్రభుత్వం భారత్ పై బురద చల్లడానికి మాత్రం పోటీ పడుతోంది. బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎంతలా దిగజారిందంటే అక్కడ సామాన్యులకే కాదు, విదేశీ దౌత్యవేత్తలకు కూడా రక్షణ లేని పరిస్థితి దాపురించింది. డిసెంబర్ 25 క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బంగ్లాదేశ్ లో భారీ ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అగ్రరాజ్యాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఒక దేశంలో శాంతి భద్రతలపై నమ్మకం పోతే తప్ప ఎంబసీలను ఇలా మూసివేయరు. ఇది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం విసిరిన ఒక చెంపపెట్టు లాంటిది. రాజధాని ఢాకాలో అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడే పరిస్థితి ఉంది. చర్చిల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించారు.
భారత్ కు వ్యతిరేకంగా ఇండియా అవుట్ క్యాంపెయిన్ నడిపిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రపంచం నుంచి తనకు తానే ఒంటరయ్యే పరిస్థితి తెచ్చుకుంది. భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరగడంతో భారత్ వీసా సేవలను నిలిపివేసింది. దీంతో బంగ్లాదేశ్ పౌరులు వైద్యం కోసం, చదువుల కోసం భారత్ రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బకు బంగ్లాదేశ్ కూడా వీసాలు ఆపేసింది, కానీ నష్టపోయింది మాత్రం ఆ దేశ ప్రజలే. ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా తమ సిబ్బందిని వెనక్కి రమ్మంటున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితి, ఇంకోవైపు మత ఘర్షణలు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక ఫెయిల్డ్ స్టేట్ దిశగా అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం క్రిస్మస్ రోజున మతతత్వ శక్తులు దాడులకు తెగబడే ప్రమాదం ఉంది. సొంత ప్రజలను కాపాడుకోలేని ప్రభుత్వం విదేశీయులను ఏం కాపాడుతోంది అనే భయంతోనే ఎంబసీలు తాళాలు వేసుకుంటున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఊహించిన ట్విస్ట్ ఏంటంటే రష్యా ఎంట్రీ. బంగ్లాదేశ్ లో అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు కేవలం హాదీ మరణంపై మొక్కుబడి సంతాపాలు ప్రకటిస్తుంటే, రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ కోజిన్ మాత్రం నేరుగా అసలు విషయాన్ని ప్రస్తావించారు. బంగ్లాదేశ్ బాగుండాలంటే భారత్తో సత్సంబంధాలు చాలా ముఖ్యం అని తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 17 ఏళ్లుగా లండన్ లో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ గురువారం ఢాకాకు రానున్నారు. ఆయన మాజీ ప్రధాని ఖలీదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ కుమారుడు. తారిక్ రెహమాన్ గురువారం ఢాకా చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపినట్లు బంగ్లాదేశ్ మీడియా తెలిపింది. రెహమాన్ తన భార్య జుబైదా రెహమాన్, కుమారుడు జైమా రెహమాన్ తో కలిసి బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ లో లండన్ లోని హిత్రో విమానాశ్రయం నుంచి రేపు బయలుదేరతారు. ఢాకా చేరుకున్న అనంతరం ఆయన పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత ఢాకాలోని ఎవర్కేర్ హాస్పిటల్లోని సిసియులో చికిత్స పొందుతున్న తన తల్లి, బిఎన్పి చైర్పర్సన్ ఖలీదా జియాను కలుస్తారు. తారిక్ రెహమాన్ ఈ నెల 27న రిజిస్టర్డ్ ఓటరుగా నమోదు చేసుకోవడానికి లాంఛనాలు కూడా పూర్తయ్యాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ ప్రాంతంతో పాటు ఉత్తర దక్షిణ జిల్లాల నుండి 1,00,000 మందికి పైగా బిఎన్పి మద్దతుదారులు రెహమాన్ కు స్వాగతం పలకడానికి ఢాకాకు వస్తున్నారని తెలుస్తోంది. 2004లో గ్రెనేడ్ దాడితో పాటు పలు కేసులలో రెహమాన్ ఇటీవల నిర్దోషిగా తేలారు. ఈ కేసుల నేపథ్యంలోనే ఆయన ఇప్పటి వరకు లండన్ నుంచి పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడు ఆ కేసులో నిర్దోషిగా తేలడంతో బంగ్లాదేశ్ కు తిరిగి వస్తున్నారు. ఒకవైపు ఇంత జరుగుతున్నా బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ స్వయంగా మాట్లాడుతూ, భారత్ వంటి పెద్ద దేశంతో శత్రుత్వం మాకిష్టం లేదు, సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి యూనస్ స్వయంగా కృషి చేస్తున్నారు అని ప్రకటించారు. ఎందుకంటే కడుపు నిండాలంటే రాజకీయం పనికిరాదు, బియ్యం కావాలి. దేశంలో ఆహార కొరత ఏర్పడడంతో భారత్ నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. అలాగే పాకిస్తాన్ నుంచి కూడా బియ్యం కొంటున్నప్పటికీ భారత్ సాయం లేనిదే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నది నగ్న సత్యం. ఇండియా అవుట్ అని అరిచిన వాళ్లే ఇప్పుడు ఇండియా రైస్ కోసం క్యూ కడుతున్నారు.